ఇచ్చారు. మొదటిగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, అభిషక్తులు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి అభిషక్తుల వరాహరాజయ్య గారికి, సుజాతమ్మ గారికి, చాలామంది దైవ సేవకులు ఉన్నారు. మీ అందరికీ నిండు మనసుతో వందనాలండి. మంచి ఆర్కెస్ట్రా బృందం ఈ రాత్రి కలిగి ఉన్నాం. అందరికీ వందనాలండి. అధ్యక్షుల వారికి నిండు మనసుతో వందనాలు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అయ్యగారు నాతో ఈ కొడుకు గురించి చెప్పినప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చా. నా హృదయంలోకి ఒక తలంపు వచ్చింది. ఇందులో ఉన్నటువంటి ఒక 4 పాయింట్స్ ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. మంచిది. ఈ రాత్రి కాలము మన ధ్యానం కొరకు మనం చదువుదాం ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. అందరూ బైబిల్ తీయాలి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ కలిగి ఉండాలి. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. వాక్యం ఎలా రాయబడింది? అప్పుడు యెహోవా దేవదూతని యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అడిగిమని దానితో చెప్పాను. ఇంకొకటి ఎవరైనా చదువుతారా? అప్పుడు యెహోవా దూత, ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అడిగి ఉండుమని దానితో చెప్పాను. మంచి. ఈ రాత్రి కాలము మన ధ్యానం కొరకు ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ సందర్భం, ఈ సబ్జెక్టు మనందరికి సుపరిచితమే. ఈ ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయం సబ్జెక్టు సందర్భం తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అయితే ఈ రాత్రి ప్రభు నా హృదయంలో ఒక అద్భుతమైనటువంటి తలంపు ఉంచారు. అది ఒక 4 పాయింట్స్ నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ బైబిల్ గురించి ఒక 2 మాటలు చెప్పిన తర్వాత సబ్జెక్టులో ముందుకు వెళదాం. మనందరికీ తెలుసు, మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం, సత్యవేద గ్రంథం. ఇటు చూస్తారా అందరూ? ఈ బైబిల్కి ఎంత శక్తి ఉందంటే, చెప్తారా? ఈ బైబిల్కి ఎంత శక్తి ఉందంటే, ఇందిరాగాంధీ టైంలో దొంగల ముఠా నాయకుడు ఒక ఆయన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తే దొరకలేదంట. ఒకానొక టైంలో స్టోర్టుపురం, మీలో చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక దొంగల ముఠా నాయకుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దొరకలేదంట. ఆ వ్యక్తిని గురించి ఇక చంపేయండి అనే ఫైరింగ్ ఆర్డర్స్ కూడా వచ్చాయట. అయితే ఆ వ్యక్తి దొరకలేదు. అతని యొక్క సాక్ష్యం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడో ఒక దొంగతనానికి వెళ్ళారంట. దొంగతనానికి వెళ్ళినటువంటి ఆ డబ్బుల మూటలోనో బంగారం మూటలోనో ఒక చిన్న పేపర్ మొక్క కనపడిందంట. ఏంటా పేపర్ మొక్క అని చెప్పని తీస్తే రోమాపత్రికల నుంచి ఒక వచనం. మీరు నమ్మండి, చదువుదామని చెప్పానని ఆ పేపర్ ఇలా చూస్తూ 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు అలా గడిచిపోయింది. ఏం జరిగిందో తెలియదు. అలాగే మోకరించేసి ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడు. మంచి అందరూ చెప్తారు అనుకున్నానుగా. హల్లెలూయా. ఆ తర్వాత అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో చూడండి, పోలీసులు తుపాకీ గుళ్ళుకు నేను దొరకలేదు, ఇదిగో ఈ తుపాకీ గుళ్ళుకు నేను దొరికిపోయాను. హల్లెలూయా. ఎవరికి దొరకలేదు ఆయన? పోలీసులు తుపాకీ గుళ్ళుకు నేను దొరకలేదు, ఈ బైబిల్ అనేటువంటి తుపాకీ గుండుకు నేను దొరికిపోయాను అని చెప్పాడు. కనుక ఈ రాత్రి కాలము ఎంత శక్తివంతమైనటువంటి గ్రంథం మనం చదువుతున్నామో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ బైబిల్ సత్యమైన గ్రంథం. ఇంకా 2 మాటలు నేను మీకు చెప్పాలి.
ఈ బైబిల్లో కల్పితాలు లేవు, అబద్ధాలు లేవు. హలో, సాక్షాత్తు దేవుడు చెప్పగా 42 మంది భక్తులు రాశారు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. నిజంగా ఈ రాత్రి కాలము దైవ సేవకులు వరాహల రాజు అయ్య గారు మరి మనల్ని ఆహ్వానించి ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశాన్ని వినడానికి, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి, దేవుని యొక్క వాక్యం విని స్తుతి ఆరాధన చేస్తూ, ఆ టైటిల్ కూడా చాలా బాగుంది. ఈరోజు ఇప్పుడు మనకి పెట్టినటువంటి మీటింగ్ యొక్క టైటిల్ స్తుతి ఆరాధన మరియు స్వస్థతలు మనం అనుభవించడానికి దైవ సేవకులను ప్రభు అద్భుతంగా ప్రేరేపించి ఈ రాత్రి కాలం ఆయన సన్నిధిని అనుభవించడానికి, మరి ప్రత్యేకంగా ఇట్టి శక్తి కలిగినటువంటి గ్రంథం ధ్యానం చేయడానికి దేవుడు మనకు కృపించారు. మనం తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ రాత్రి కాలం ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివాము. 9వ వచనం ఇందాక చదవని వాళ్ళు ఎవరైనా చదివితే బెటర్ అనుకుంటున్నాను నేను. ఇంకొకళ్ళు ఎవరైనా. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనాన్ని చదివినప్పుడు ప్రభు నా హృదయంలో ఒక తలంపు ఉంచాను. ఆ తలంపుకి నేను ఈ సబ్జెక్ట్ పేరు పెట్టుకున్నా. ఏంటంటే, దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్న వాళ్ళు. ఈ సబ్జెక్ట్ పేరు ఎవరు? దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్న వాళ్ళు. డౌట్లు రావచ్చు. దేవుడు మాట్లాడడం ఏంటి? దేవుడు మాట్లాడతాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్తామా ఒకసారి? అనుభవం మీకుందా? దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్న వాళ్ళు. ఒక 4 పాయింట్స్ అన్నాను కదా, త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎడ్డూరం కాకపోతే అంటారు ఎరగనాడు. దేవుడు కూడా మాట్లాడతాడా అనేవాడు కూడా లేకపోలేదు. సబ్జెక్టు త్వరగా ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను నేను ఈ రాత్రి కాలము. నాకు తెలిసి నా ఈ చిన్న అనుభవంలో నేను బైబిల్ ధ్యానం చేసినప్పుడు 8 రకాలుగా దేవుడు మనతో మాట్లాడే అనుభవాలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా మాట్లాడతారు దేవుడు? ఆయన మాట్లాడే రకాలు ఎన్ని? 8. తెలుసు మీ అందరికీ. జస్ట్ ఫర్ రిమెంబరెన్స్. కళ ద్వారా మాట్లాడతారు. 2 దర్శనం ద్వారా మాట్లాడతారు. 3 వాక్యం ద్వారా మాట్లాడతారు. 4 అదే వాక్యం ద్వారా అంటే వాక్యం చదవడం ద్వారా, మీరు చెప్పింది అయితే దైవజనుల ద్వారా అంటే ఇప్పుడు మనం చదివినటువంటి ఇప్పుడు వాక్యం చెప్పుకునేది 4. 5 8 అనుకున్నాం కదా. 5 స్వప్నము. 6 ప్రవచనం. ఎవరు చెప్పారు ప్రవచనం అని? 7 స్వరం ద్వారా. 8 ప్రత్యక్షత. 8వది ఏంటి అంటే దేవుడు మాట్లాడేటువంటి విధానాలు మనం బైబిల్ని ఆధారం చేసుకుంటే 8 రకాలుగా ఆయన తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఒక అద్భుతమైనటువంటి మాట త్వరగా ఎవరు చదువుతారు? కొంచెం స్పీడ్గా చదువుతారు అనుకుంటున్నాను నేను. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదవాలి. ఎవరి ముందు చదువుతారో చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. రిఫరెన్స్ మరొకసారి యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నారు. అందరూ కూడా బైబిల్ చూడండి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ కలిగి ఉండండి. మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉంటే కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి. చక్కగా చాలా మంది పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటున్నారు. ఓకే, యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నారు. ఇంకొకసారి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. ఈ రాత్రి కాలం ప్రభు నా హృదయంలో వచ్చినటువంటి తలంపు త్వరగా చెప్తున్నాను నేను. దేవుడు మాట్లాడిన తరువాత దిశను మార్చుకున్న వాళ్ళు. ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం గ్రహించాలంటున్నాడు. 33వ అధ్యాయం 14వ వచనం. కొంచెం జాగ్రత్తగా వినాలి.
యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకుతాడు, అయితే అది మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు మాట్లాడేటువంటి విధానాలు బైబిల్ ఆధార ప్రకారంగా ఒక 8 రకాలు మనం చూచాము. ఇప్పుడు ఈ 8 రకాలను ఏ రకంగానైనా దేవుడు మనతో మాట్లాడొచ్చు. ఈ 8 రకాలలో దేవుడు తన ప్రజలతో ఏ రకంగానైనా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ గ్రహించలేకపోతున్నారు. అందరితో దేవుడు ఒకేలాగా మాట్లాడాలని లేదు. నేను సేవ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో ఒకరోజు బైబిల్ చదువుతూ ఉంటుంటే ఒక మాట దొరికింది. నా కొత్త సేవలోకి వచ్చిన క్రొత్త ఎంతమంది, 10 మంది ఉంటారు అప్పుడు నాకు విశ్వాసం. ఏంటో ఈ మాట బాగుంది, ఆదివారం ఆరాధనలో చెప్దామని సేవకులు మీకు తెలుసు కదా, ఏదో ఒక వచనం తీసుకుని మనం అక్కడ నిలబడినప్పుడు ఫ్లోలో ఏమని చెప్పానంటే, ఒకసారి ఆ రిఫరెన్స్ చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. ఈ రిఫరెన్స్ దొరికింది నాకు, చాలా బాగుంది, ఇది సంఘంలో అప్లై చేద్దామని. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44. సామెతలు చెప్పువారందరూ ఇది దొరికింది నా, నేను సేవ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో. ఏంటి ఇంకొకటి చదువుతారు ఎవరైనా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. సామెతలు చెప్పువారందరూ, అదిగో చూడండి, తల్లెట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందులో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. నేను వాక్యం చదివేటప్పుడు నాకు ఇది అనిపించింది, చాలా బాగుంది ఇది. తల్లెట్టిదో బిడ్డెట్టిది అంటే తల్లి మనందరికి తెలుసు కదా, తల్లి మంచిదైతే మాట్లాడండి, తండ్రి మంచోడైతే అక్కడ అదే కదా, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని చెప్తారు. కానీ నేను చెప్తూ ఫ్లోలో ఇంకా చెప్పుకొచ్చా. తల్లి మోకరిస్తే పిల్లవాడు మోకరించింది, తండ్రి ప్రార్థన చేస్తే పిల్లవాడు కూడా మోకరిస్తాడు అని చెప్తూ ఇంకా స్పీడ్లో ఫ్లోలో ఏమొచ్చిందంటే, నేను సేవ స్టార్ట్ చేస్తున్న తొలి రోజుల్లో కదా ఈ మాట అనేసా. ఏంటంటే, పిల్ల టీవీ చూస్తుందని ఇంటి పక్కనున్న ఇంటికి తల్లి వెళ్ళింది పిలవడానికి. టీవీ మీద కూర్చున్న ఇంటి పక్కన టీవీ ముందు కూర్చున్న వీళ్ళ పిల్లల్ని పిలుచుకురావడానికి వెళ్ళి, ఏంటి రా ఇంటికి రా అని పిలవడానికి వెళ్ళేటప్పటికల్లా ఈ విశ్వాసే, ఈమెకు నచ్చిన సినిమా వస్తుంది, నేను కూడా చక్కని పడికి వచ్చిన సినిమా మొత్తం చూసేసింది. నేను ఫ్లోలో ఇలా చెప్పేటప్పుడు 10 మంది నాకు విశ్వాసాలు, తల్లి ఎట్టుదో బిడ్డ ఎట్టుదే టైటిల్ బాగుందని చెప్పేటప్పటికల్లా, ఇక తల్లి ఎట్టుదో బిడ్డ ఎట్టుదే టీవీ చూడటానికి పోయిన పిల్లల్ని ఏమో కూడా కూర్చొని చూసింది అని చెప్పేటప్పటికల్లా మీరు నమ్మండి, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరి నేను మైక్లో ఆ మాట పలకలేదు, పలకూడదు. బామ్మగారు వచ్చి ఏమని చెప్పింది అంటే జల్లు మంది నాకు, ఏంటి అన్న, తల్లి ఎట్టుదో బిడ్డట్టిదే అన్నావు, టీవీ చూడడానికి వెళ్ళింది నా పిల్లే, పిలవడానికి వెళ్ళింది నేనే, మా ఇంటి పక్కన చెప్పిందని. ఇక చూసుకో, సేవ కొత్త, మరీ చిన్నోడిని, 10 మంది విశ్వాసలే, భయం వేసిపోయింది నాకు. బామ్మగారు అలా కాదు, నేను నిన్న రాత్రి వాక్యం చదువుకున్న సబ్జెక్ట్ రాసుకున్నా, తల్లెట్టిదో బిడ్డట్టిదే అని అంటే ఫ్లోలో చెప్పాను. నా ఫ్లోలో నేను మాట్లాడింది, అది ఫ్లో ఏంటి, ఫ్లో అన్నమాట 10 సంవత్సరాలు చదువులేదు, ఫ్లో అనే మాట కూడా తెలియలే నాకు. తెలుసు, మా ఇంటి పక్కన చెప్పింది నీకు. ఇప్పుడు నా మాటలు మీకు అర్థమైనాయా? ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు, దేవుడు మాట్లాడేటువంటి విధానాలలో 8 రకాలలో ఒక విధానం ఏంటి? ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడారు. ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది మా ఇంటి పక్కన చెప్పింది అంటే ఏమంటాను నేను? ఇప్పటిదాకా అయ్యగారు కన్నీటి ప్రార్థన చేసి కళ్ళము నీళ్లు పెట్టుకుని సేవకులందరూ కూడా ఆరాధన చేసి అడిగి, ఈ రాత్రి కాల సమయంలో నీ సేవకుల ద్వారా మాట్లాడు ప్రభు అని చెప్పారు. అని అంటే ఇక వాక్యం అంతా అయిపోయిన తర్వాత, ఎవరి వాక్యం తెలుసా? నీ గురించి ఎంత అంటున్నామన్నాగా వాక్యం అంతా. భర్తలు అంటారు, ఇవాళ వాక్యం అంతా నీ గురించి అర్థమైందా అంటాడు, ఏం కోసం లేనట్టు. ఏంటి ఇవాళ ఏంటి వాక్యం అని అంటే, ఏంటి అసలు ఇప్పుడు నేను ఏం జ్ఞాపకం చేస్తున్నాను మీకు అర్థమైంది అన్నాడు. సబ్జెక్ట్ చెప్పండి, సబ్జెక్టు
దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్నవాడు. ఇప్పుడు ఈమె ఇంటి పక్కన చెప్పింది అని చెప్పిన అనటం కంటే కళ్ళకు నీళ్లు పెట్టుకుని, అయ్యో నేను అక్కడ కూర్చుంటే దైవ సేవకుడికి ఎట్ట కనపడింది ప్రభువా, నిజంగా మేము మాట్లాడుతున్నాం అని చెప్పినానని దేవుడి దగ్గర ఒప్పుకొని కన్నీటి ప్రార్థన చేస్తే ప్రభువు దగ్గర క్షమించమని అడిగితే ఎలా ఉండేది? అంటే దేవుడు మాట్లాడమని అడుగుతాం కానీ మాట్లాడిన తర్వాత మాత్రం దిశను మార్చుకోం. దేవుడు మాట్లాడాలని కోరుకుంటాం. ఆయన మాట్లాడేటువంటి విధానాలు 8 రకాలు అంటున్నాం. 8 రకాలలో ఏ రకంగా దేవుడు మనతో మాట్లాడినా మన దిశను మార్చుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన ప్రజలతో ఆయన ఎప్పటికీ మాట్లాడడానికి ఇష్టపడతాడు. నిజంగా మనం ఆశపడాలి, మనం అడగాలి కానీ, మనం ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి కానీ, దేవుని యొక్క స్వరం కొరకు ఎదురు చూడాలి కానీ. ఒక విచిత్రమైన అనుభవం మోషే గురించి ఒక మాట చెప్పి నేను 4 పాయింట్స్ చెప్పేస్తాను త్వరగా నాకున్నటువంటి టైంలో. మోషే ఒక రోజు మీకు తెలుసు, సబ్జెక్ట్ తెలుసు. మోషే అంటున్నాడు, ఎప్పుడు మబ్బుల చోట నుండి మాట్లాడుతున్నా, కొంచెం ఇటు వచ్చి ఇటు నాకు కనబడి మాట్లాడవచ్చుగా అంటాడు. ఎప్పుడు ఏం వినబడుతుంది ఆయనకి? ఓన్లీ స్వరం మాత్రమే. ఇప్పుడు ఏంటంటే ఏం కావాలంట? కనబడి మాట్లాడు. మబ్బుల చాటు నుండి మాట్లాడుతున్నావు, ఇటు వచ్చి కొంచెం కనబడి నాతో మాట్లాడితే ఇంకా తృప్తి పడతాగా అంటాడు. అంటే దైవ సన్నిధిలోకి వచ్చినటువంటి మనము దేవుడు మాట్లాడడానికి ఇష్టపడాలి. ఆయన మాట్లాడినప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన మనను తన యొక్క వాక్యం ద్వారా సంధించినప్పుడు ఏ విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. అసలు వాక్యం వింటున్నట్టుగానే వింటారు. ఎంత విచిత్రమైనంటే ఈ మాట చెప్తాను. నన్ను ఇప్పుడు వరాల రాజయ్య గారు పిలిచినట్టు నేను ఒక పాస్టర్ గారిని పిలిచాను. ఈ మాట చూడండి. ప్రేయర్ అంతా అయిపోయింది. మా చర్చిలో ఒక సిస్టర్ గారు కొంచెం క్లోజ్గా మాట్లాడతారు. సిస్టర్ గారిని అడిగాను, ఏమా రాత్రి పాస్టర్ గారు వచ్చారు కదా, వరాల రాజయ్య గారు మన చర్చికి వచ్చారు, ఎలా వాక్యం చెప్పారనంటే నా గుండె జల్లు మంది. ఆ మాటకి రాత్రి వచ్చిన పాస్టర్ గారు బాగానే చెప్పాడు కానీ ఒక 50 మార్కులు ఇచ్చినాను. ఎవరికి? ఎన్ని మార్కులు వేయచ్చు? వాక్యం ఎట్టుందమ్మా అని అంటే దేవుడు మాట్లాడా అనాలా? నాకు మార్కులు ఎత్తా? అస్సలు చూసుకోండి. ఇక నేను మాట్లాడుకొని వెళ్ళిపోయా. అదేంటి రాత్రి వచ్చిన పాస్టర్ గారికి బట్టి చెప్పారమ్మా అని అంటే ఒక సబ్జెక్ట్ చెప్పారనో ఏదో విషయాలు చెప్పారని అట్లా రాత్రి వచ్చిన ఒక 50 మార్కులు వేయచ్చులేండి. అది ఇప్పుడు జనాలు వాక్యం ఎందుకు అంటున్నట్టు? అంతేగాని మార్పు చెందటానికో, మారు మనసు పొందటానికో, ఏ విషయాలు ప్రభు సరిదిద్దుకోమంటున్నారో, ఏ విషయాలు ప్రభు వాక్య ప్రకారంగా జీవితాన్ని సమర్పించుకోమంటారో దానికోసం కదా నాకు మార్కులు ఎత్తా. అందరి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. రాకడొస్తుందిరా రైలు బండిలాగా, కూత వేస్తుందిరా కడబూర ధ్వనిలాగా. ఇది యేసుక్రీస్తుని రెండవ రాకడా, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. ఇది యేసుక్రీస్తుని రెండవ రాకడా, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, కూత వేస్తోందిరా కడబూర ధ్వనిలాగా. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, కూత వేస్తోందిరా కడబూర ధ్వనిలాగా. రాకడకెన్నో గుర్తులు జరిగేను, అవి గుండెలు పగిలి భూకంపాలు. రాకడకెన్నో గుర్తులు జరిగేను, అవి గుండెలు పగిలి భూకంపాలు. రాజ్యము మీదికి రాజ్యము లేచును, జనము మీదికి జనము లేచును. రాజ్యము మీదికి రాజ్యము లేచును, జనము మీదికి జనము లేచును. ఎన్నో తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. ఎన్నో తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, కూత వేస్తోందిరా కడబూర ధ్వనిలాగా.
కడబోర ధ్వనిలాగా, ఇది కడబోర ధ్వనిలాగా, ఇది కడబోర ధ్వనిలాగా. హల్లెలూయా. మొదటిది 4 పాయింట్స్ అనుకున్నాం కదా. మొదటి రెఫరెన్స్ ఆదికాండమే 16వ అధ్యాయము 9వ వచనం ఫస్ట్ పాయింట్. ఇంకొకటి చదవండి ఎవరైనా గట్టిగా. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి, ఆ మాట కొంచెం క్లియర్గా వినండి. నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని, ఆమె చేతి క్రింద అడిగి ఉండుమని దానితో చెప్పాను. అబ్రహాము శారా సబ్జెక్టు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, త్వరగా చెప్పేస్తారు. దాదాపుగా అబ్రహాముకు 17వ అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా 99 ఏళ్ళు వచ్చిన ఆయనకి పిల్లలు లేరు. ఈ 16వ అధ్యాయంలో శారా యొక్క సలహా మేరకు శారా దాసి అయినటువంటి హాగరును తనకు భారీగా తీసుకున్నాడు. సబ్జెక్ట్ తెలుసు కదా మీ అందరికీ. చెప్పిందంట, దేవుడు నన్ను పిల్లలు లేకుండా చేశాడు, పిల్లలు కనకుండా చేశాడు. నా దాసి ఉంది హాగరు, దీనిని భారీగా ఉంచుకో, దాని ద్వారా దేవుడు నాకు పిల్లలు పుడతారేమో అని చెప్పాను. అనేటప్పటికల్లా అక్కడ స్పెసిఫిక్గా ఒక మాట ఉంది. అబ్రహాము తన భార్య అయిన శారా మాట విని పిల్లలు లేరు కాబట్టి ఆయన కూడా తల వంచి శారా దాసి అయిన హాగరుని తనకు భార్యగా ఉంచుకున్నాడు. స్పెసిఫిక్గా ఒక మాట చదవండి. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు, ఆ పదం చదవాలి. అది తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు ఎన్నో వచనం చదువుతున్నారు? 16వ అధ్యాయము 4వ వచనం. అందరూ కొంచెం క్లియర్గా వినండి. ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం. అయ్యగారు మళ్ళీ చదవండి. అది దాని యజమానురాలు అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయనను. నేను చాలా పాయింట్ రాసుకొచ్చుకున్నాను ఈరోజు. 99 ఏళ్ళు అబ్రహాము పిల్లలు లేదు. శారా కూడా దాదాపు 86 ఏళ్ళు దాకా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ శారా దాసిన హాగరుని తనకు భార్యగా తీసుకున్నాడో, శారా అనేటువంటి ఐగుప్తురాలు ఈ దాసి వెంటనే గర్భవతి అయింది. ఒక విచిత్రమైనటువంటి మాట రాసాడు పరిశుద్ధాత్ముడు. ఏంటంటే అది తాను గర్భవతినైతునని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. ఎట కనపడిందంటే యజమానురాలు అంటే ఎట చూసి ఉంటది? ఓ, దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. వాస్తవానికి శారా కింద దాసి, హలో, ఒక ఐగుప్తురాలు, ఒక అమ్యురాలు. ఎప్పుడైతే ఇది గర్భవతి అయిందో దాని యజమానురాలే నీచమైన దానిలా కనపడిందంటే ఇక్కడ చిన్న పాయింట్ మనం తీసుకోవచ్చు. ఏమీ లేని పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తవాడు అన్నట్టుగా దేవుడు మనకు ఎంతగా దీవిస్తే ఎంత కృతజ్ఞత ఉండాలి. శారా మీద ఎంత ఇట్లా కాకుండా కృతజ్ఞత కనబరిస్తే ఎలా ఉండేది? తన భర్త యొక్క కౌగిటికి ఇచ్చిన ఒక దాసిని, కుదిరే పని అనేది. భర్త కౌగిటికి ఇచ్చింది తన దాసిని. ఎంత ఘోరమైన పరిస్థితితో శారా హాగరుని తన భార్యగా ఇచ్చినప్పుడు శారా ఎంత కుమిలిపోయి ఉంటుందో. నా యజమానురాలకి నన్ను భార్యగా చేసేవని కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి ఒక విచిత్రమైనటువంటి మాట. చాలా సార్లు చాలా సమయాల్లో చాలా మంది ఈ విధంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. అయితే ఈ సబ్జెక్ట్లో ఈ మాట కూడా ఒంటరికించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. దేవుడు మనలను ఎంతగా దీవిస్తాడో అంతగా ఆయన సన్నిధిలో మనం ఒదిగి ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన అన్నప్పుడు వెంటనే తర్వాత లైన్ చదువుతారు ఎవరైనా? తర్వాత లైన్, అప్పుడు శారాయి ఏంది? ఎంత ఘోరం! ఏం తగలాలంట? ఎవరు తిడుతుందో చెప్పండి అక్కడ. కాదు 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 హాగరుని కాదు, చదవండి అట్లయితే. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, అదిగో నేనే నా దాసిని నీ కవిగిటికి ఇచ్చిన తర్వాత అది గర్భవతినైతేనని
తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. నెక్స్ట్ లైన్. అబ్రహాముతో అనెను. సారానుగా తిట్టింది ఇక్కడ ఎవరనే? నా అవసరం నీకు తగులుందని తిడుతుంది అబ్రహాముని. ఎందుకనంటే నేనే నీ కౌగిటికి నా దాసిని ఇస్తే అది గర్భవతినైతే తెలుసుకున్నప్పుడు నా దృష్టికి నీచమైన దాన్ని అయిపోయా అని చెప్పాను. అబ్రహాముని తిడుతుంది ఏంటి? అబ్రహాము ఈ సమస్యను ఎట్ట పరిష్కరించుకున్నాడో సమస్యలు పరిష్కరించుకోవడం చేతగానడు. ఈ మాట ఎట్ట పరిష్కరించాడు అర్థమైందా మీకు? ఎట్ట పరిష్కరించుకున్నాడు? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అదేమో నీచమైన అల్లాన్ని చూస్తుంది హాగరు, ఈమెమో నా ఉసురు నీకు తగులు కాక అని తిడుతుంది. ఇప్పుడు అబ్రహాం ఎలా డీల్ చేశాడు చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్టు దాన్ని చెయ్యి. మొత్తం చేతులు కడిగేసుకున్నాడు మొత్తానికి. ఏమన్నాడంట? నీ ఇష్టం, అది నీ దాసి, నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు. నిజంగా కొంతమంది తెలియక దీనికి ఎంత పెద్ద సమస్య సృష్టించరా. నాలుగు నీ మొత్తం ఎత్తుకు రాసుకోరా సిస్టర్స్, కాదు బ్రదర్స్, కాదు సిస్టర్స్. ఎంత భయంకరమైన సమస్యను అంత సునాయాసంగా పరిష్కరించుకోవటం విశ్వాసం అవుతావా? అలా చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా! ఎంత భయంకరమైన సమస్యను ఎంత సునాయాసంగా, అది నీ దాసి, నీ చేతి కింద ఉంది, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోరా అనేటప్పటికల్లా ఏం చేసింది ఇంతగా మన సారమ్మ? చదవండి ఆ మాటలు. సారాయి, స్పెసిఫిక్ గా ఈ వర్డ్ కొంచెం మనసులో పడింది. సారాయి దానిని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోక. సారా దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకోరని అంటే సారా ఏం చేసిందో తెలియదు కానీ అది దానిని శ్రమ పెట్టినందున సారాయి సారా దగ్గర నుంచి అది ఈ వర్షంలో చెప్పండి ఎంత శ్రమ పెట్టి ఉంటుంది ఇంట్లో నుంచి దెబ్బకి. అయ్యా ప్రైజ్ ది లార్డ్. సారా దానిని శ్రమ పెట్టినందున ఇంట్లో నుంచి దెబ్బకు పారిపోయింది. ఒక గొప్ప మాట నేను మీకు చదివించాలి. పారిపోతే మీకు పూర్వకాలంలో ఒక దాసిని ఒక ఇంట్లో ఉంటే ఆ యజమానురాలికి ఆ యజమానుడికి దాసి మీద సర్వ హక్కులు ఉంటాయి పాత నిబంధన కాలంలో. అలాంటి పరిస్థితుల్లో ఈ సారా దాసిని హాగరు సారా శ్రమ పెట్టినందున ఈమె వెళ్ళిపోతా ఉంటుంది. పారిపోయిందని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడికి పారిపోయింది? ఒకవేళ ఎక్కడికి పారిపోతే ఎవరైనా చేర్చుకోవడానికి అవకాశం ఉందా? అప్పటి రోజులను బట్టి నా దాసి నీ ఇంట్లో ఉండటానికి కుదురుద్దా? నీ దాసి నా ఇంట్లో ఉండటానికి కుదురుద్దా? ఎవడైనా చేర్చుకుంటాడో? హక్కులు ఎవరికి ఉందంటే ఎక్కడికి పారిపోతుందో అక్కడ మనం పరిపూర్ణంగా చూస్తే వాక్యాన్ని గమనిస్తే త్వరగా చదువుదాం. కంటిన్యూషన్. అనగా శూరు మార్గంలో యెహోవా యొద్ద ఆమెను కనుగొని, ఆ పదాల కూర్పు త్వరగా వినండి, మీకు సబ్జెక్ట్ టైం అయిపోతుంది. సారాయి దాస్యమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు నా యజమానురాలైన సారా యొద్ద నుండి. అందరూ ఒకసారి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వాళ్ళ ఇంట్లో నుంచి సారాయి పారిపోతూ ఉంటుండగా ఒక గొప్ప మాట చదివించాలని ఫీల్ అవుతున్నాను నేనేంటనంటే, దేవుని దూత సారాకు కనబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎప్పుడు దూతలు కనబడ్డారా? హలో, మా చర్చిలో ఒక అమ్మాయి ప్రార్థన చేస్తా ఉంటుంటే, పాస్టర్ గారు నాకు దేవదూత కనపడింది అన్న. అవునా? ఏం కొంచెం తెలివి కలిగిన అమ్మాయి, అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పి కనబడినట్టుగానే ఉందన్న. కనబడిందా? కనబడినట్టుగానే ఉందా? హలో. కనుక నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తానంటే, ఇప్పుడు నేను హాగర్ను హైలైట్ చేస్తున్నా. సారా అబ్రహాము వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోతున్నటువంటి హాగరుకి ఎవరు కనపడ్డారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
వీళ్ళు ఇంట్లో నుంచి పారిపోయేటంత శ్రమ పడితే ఆయనకి ఎందుకు కరుణ కలిగింది చెప్తారా ఎవరైనా? ఆయనకి ఎందుకు కరుణ కలిగింది? ఒక దాసి, ఒక ఐగుప్తీరాలు, ఒక పనిపిల్ల, వీళ్ళ ఇంట్లో నుంచి వాస్తవానికి నేను దాని దృష్టికి నీచమైన దానైతిని అన్నది నీచమైన దాని అన్ని పదాలు రాయడం కుదరదు కాబట్టి ఎట్ట నడిచిందో ఇంట్లో సిస్టర్ గారు గర్భిణి వచ్చాక కొంచెం హై మీసే స్టైల్కి నడిచి ఉంటుంది. ఏంటో నేను నీచమైన దానిగా కనబడినట్టు వాట్ ఏం జరిగిందో తెలియదు, ఇంట్లో నుంచి పారిపెట్టట్టు చేశారు. ఇప్పుడు సారా కానీ అబ్రహాము కానీ ఇంట్లో నుంచి పారిపెట్టట్టు చేస్తే కరుణ కలిగినటువంటి దేవునికి పని పిల్లల మీద ఎందుకు కనికరం పుట్టింది? హల్లెలూయా. దేవుని దూత హాగరు కొరకు పంపబడటానికి హాగరులో దేవుడు చూసిన క్వాలిటీస్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇక్కడ డెలివరీ అవ్వాలా, గర్భిణితో ఉంది. నీచమైన దానిలాగా కనబడితే ఇంట్లో నుంచి పారిపోయేటట్టు చేసింది మన శారమ్మ గారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే సబ్జెక్ట్లో ముందుకెళ్తా. ఇప్పుడు ఈ ప్రభుదూత కనబడి, నా మాటలు కొంచెం ఇమాజినేషన్ చేయండి. ఇక ప్రభుదూత కనబడి అడుగుతాడంట, ఓ సారాయి దాసమైన హాగరు, ఎక్కడి నుంచి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే అబద్ధం లేకుండా నిజమే చెప్పింది. నేనా నా యజమానురాలైన సారా దగ్గర నుంచి పారిపోతున్నాను అని చెప్పింది. హల్లెలూయా. వెంటనే ప్రభుదూత ఏం చెప్పాడు అని అంటే, పారిపోతున్నాను అంటే అప్పుడు ఇప్పుడు స్పెసిఫిక్ గా మన యొక్క సబ్జెక్ట్ లో మాట 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని. అందరూ ఒకసారి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభుదూత ఆమెతో ఏం చెప్పారంటే, పారిపోతున్నావా? ఎందుకు? నా యజమానురాలు నన్ను ఇంట ఉంచట్లేదు, పారిపోయేటట్టు చేసేసింది. ఇక నేను పారిపోతాను అంటే, ఇందాక దాసదాసుల గురించి ఒక మాట నేను విసిరా, మీకు అర్థమయ్యి ఉండొచ్చు. ఒక దాసికి కానీ దాసుడికి కానీ యజమానికి సర్వహక్కులు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడికి పోతాం? పైగా ఆమె వేరే దేశం వచ్చింది. ఇది ఐగుప్తీరాలు హాగరు అనేటువంటి ఈమె. వెంటనే ప్రభుదూత అన్నాడంటే, మన సబ్జెక్ట్లో మాట చెప్తున్నాను నేను మీకు. అప్పుడు యెహోవా దూత ఆమెతో అందట, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి, నెక్స్ట్ లైన్, ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పిన సబ్జెక్ట్ గుర్తు చేసుకోండి ఒకసారి. దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్నాడు. ఇటు చూడండి, ఇప్పుడు ఈ హాగరు అనేటువంటి ఈమె ఈ ముఖంగా ఈ వేల వెళుతుంది. ఇప్పుడు దూత కనబడి ఏం చెప్పాడు? ఇలా కాదు, నీ యజమానురాలు ఎందుకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము. ఇప్పుడు దేవుడు మాట్లాడిన సబ్జెక్ట్ మీ అందరికి తెలుసు, వాక్యం చాలాసార్లు మీరు వింటూనే ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత హాగరు దిశను మార్చుకుందా? దేవుని మాటకు లోబడిందా? దేవుని మాటకు విధేయత చూపిందా? దేవుని మాటకు ఉన్నట్టుగా పాటించి విధేయత చూపి దూత చెప్పిన మాట ప్రకారంగా తన యజమానురాలు ఎందుకు వెళ్ళి ఆమె చేతి కింద అడిగి ఉండడానికి వెళ్ళిందా అంటే వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సబ్జెక్ట్ లో మాట ఏంటంటే, నీ యజమానురాలు ఎందుకు వెళ్ళి ఆమె చేతి క్రింద అడిగి ఉండమని అంటే, సబ్జెక్ట్ లో మాట ఆయన చేతి కింద ఆమె చేతి క్రింద అడిగి ఉండడానికి ఆమె తన దిశను మార్చుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరగా చెప్పాను నేను మీకు రాత్రికాల సమయంలో. దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకుంది ఒక హాగరు, లేదా ఒక ఐగుప్తీరాలు, లేదా ఒక అన్యురాలు, ఒక పని మనిషి. చెప్పనా? ఒక పని మనిషికే ఒక అన్యురాలకే దేవుని యొక్క వాక్యం అంత అర్థమైతే, చెప్పండి, అర్థమైందా? ఒక పని మనిషికి వాక్యం అంత అర్థమైతే ఒక అన్యురాలకి ఒక అర్థం ఎంతైతే 7 ఏళ్ల కాలం జీవితానే ఉండాలి మేము. నీ యజమానురాలు ఎందుకు తిరిగి వెళ్ళు కాదు, ఇంకొక వర్డ్ ఉంది అక్కడ. ఏంటిది? తిరిగి వెళ్ళటం అయితే ఓకే, హల్లెలూయా. చర్చికి రావటం అయితే ఓకే, కానుకలు నో. మొన్న ఒక ఆయన అంటాడు, నేమితే నువ్వు బతికేది అంటాడు. నీ మొక్కం నీకు ఆశీర్వాదం వస్తే ఇస్తావు, ఈ నెలకి జీతం రాకపోతే మాకు దశభాగం లేదు. మరి ఆ నెల మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకున్నారు మీరు?
హల్లెలూయా. ఏం ఓకే? తిరిగి వెళ్ళటం అయితే ఓకే, కానీ కొంచెం ఆ పదం తీసేయవా అని అడిగిందా? ఏ పదం? తిరిగి వెళతా, కానీ నేను అడిగి ఉండడానికి మాత్రం, అంటే దేవుడు చెప్పాడు కాబట్టి యజమానురాలు యొక్క చేతి క్రింద అడిగి ఉండటానికి దేవుని మాటకు లోబడి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోదాడలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఒక మంచి దైవ సేవకులు, దేవుని చేతులు బహుబలంగా స్వస్థత బలం కలిగిన దైవ సేవకులు భాస్కరయ్య గారిని వాడబడుతున్నారు. వాళ్ళ సంఘానికి వెళితే వాళ్ళ సంఘంలో నేను ఒక సాక్షి విన్నాను. చాలా మంది వస్తారు అక్కడికి. వాళ్ళ మందిరం ఇక్కడ ఉందంటే కొంచెం అంత దూరాన మరి చాలా మంది గుడిసెలు వేసుకొని ఉంటారు. మరి నేను ఆ పదం నేను పలకొచ్చలేదు, బయటకు తెలియదు. బుడబొక్కల వాళ్ళు అంటారు, జస్ట్ సాక్షుల కోసం చెప్తున్నా. వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. దయ్యం పడితే వాళ్ళే చాలా తతంగాలు చేస్తారు, చాలా మంత్రాలు మాయలు ఏవో చేస్తే వదలలేదు. వాళ్ళలో ఎవరికో ఒక ఆమెకు విశ్వాసం కలిగి, వాళ్ళలో ఎవరికో ఒక ఆమెకు విశ్వాసం కలిగి మందిరానికి తీసుకొచ్చారంట. మీరు నమ్మండి, ఎప్పటి నుంచో తగ్గినటువంటి దురాత్మ పీడితురాలు దైవ మందిరానికి వచ్చి దైవ సేవకులు చేయబెట్టి చిన్న ప్రార్థన చేయగానే దెబ్బ కదిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ దెబ్బతో వాళ్ళు 30 కుటుంబాల 6 మంది బాప్తిసం పడ్డారు. అలాగే చప్పట్లు పడతారా? అవి చెప్పించుకున్నట్టయితే మనమే ఎంత కూల్గా ఉంటాం, కానీ మీ అంత యూట్యూబ్లు ఆట్యూబ్లు బాగానే తెలుసు కదా. ఇంగ్లీష్ వాడు వాకింగ్ చెప్తా ఉంటుంటే మీరు ఎప్పుడు విన్నారో లేదో, గాడ్ ఈజ్ లవ్ అని ఇక్కడ చూస్తుంటే వాడు బావ్ అంటుంటారు. మీరు ఇప్పుడు విన్నారో లేదో? దేవుడు ప్రేమ ఉన్నాడని ఒక మాట చెప్తే వాళ్ళు ఏమంటారు? ఒకవేళ ఇదే మాట మనం చెప్తే దేవుడు ప్రేమ ఉన్నాడు అని అంటే అవునా భాస్కర్? గాడ్ ఈజ్ హల్లెలూయా. 30 కుటుంబాలు 6 మంది బాప్తిసం తీసుకున్నారు అని అంటే హల్లెలూయా. 30 కుటుంబాలండి. వాళ్ళకి ఎంత విశ్వాసమో తెలుసా? ఇటీవల వాళ్ళకి ఎంత విశ్వాసమో తెలుసా? మన కేసీఆర్ గారు వాళ్ళకి కుటుంబానికి 10 గొర్రెలు ఇచ్చారు. మీరు నమ్మండి, ఆ 10 గొర్రెల్లో 30 కుటుంబాలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొర్రెను దశంభాగంగా తీసుకొచ్చి మందిరంలో కట్టేసారు. అడుపుచ్చుకున్న దీనిలో దశంభాగం చేస్తారు. ఒక్కొక్కరికి వాక్యం అంత అర్థమైతే పాపపు బ్రతుకు మానము సోదరా, నీ పాప జీవితం పాతి పెట్టుమురా. పాపపు బ్రతుకు మానము సోదరి, నీ పాప జీవితం పాతి పెట్టమ్మా. పాపాలన్నీ ఒప్పుకొనుమురా, ప్రభుని చెంతకు చేరుమురా. పాపాలన్నీ ఒప్పుకొనుమురా, ప్రభుని చెంతకు చేరుమురా. పరిశుద్ధునిగా జీవించు, పరలోకాన్ని ఆశించు. పరిశుద్ధునిగా జీవించు, పరలోకాన్ని ఆశించు. అక్కడొస్తోందిరా రైలు బండిలాగా, భూతమిస్తోందిరా ప్రభువుల ధ్వనిలాగా. పడరా రాక్కడొస్తోందిరా రైలు బండిలాగా, భూతమిస్తోందిరా ప్రభువుల ధ్వనిలాగా. ఇది యేసుక్రీస్తుని రెండవ రాకడ, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. ఇది యేసుక్రీస్తుని రెండవ రాకడ, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, భూతమిస్తోందిరా ప్రభువుల ధ్వనిలాగా. ఇది ప్రభువుల ధ్వనిలాగా, ఇది ప్రభువుల ధ్వనిలాగా, ఇది ప్రభువుల ధ్వనిలాగా, ఇది ప్రభువుల ధ్వనిలాగా. హల్లెలూయా. ఎక్కడ అయిపోయా? ఎంత తెలియగలడు. హల్లెలూయా. అయ్యా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ఎంత నమ్మకం ఉంటారు. బ్రెండ్ చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్.
కోలాడు వెళ్దాం ఒకరోజు, అందరికి వెల్కమ్, మంచి దైవ సేవకులు. మీ అయ్యగారి వాక్యాన్ని వెళుతాం, అక్కడ ఇంత వాక్యం తెప్పించి మొత్తం సాక్ష్యం విందాం. అక్కడ ప్రార్థన పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు, ఇస్తారు. వాళ్ళకి వచ్చినటువంటి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి నాకు విచిత్రం అనిపించింది. ఇంటే 30 కుటుంబాలు 30 గొర్రెలు కట్టిన భాష 30 గొర్రెలు అయిపోయింది. సత్రం అలే ఈయన ఆ గొర్రెలు కట్టకు కాలం పెట్టాలి. అంత విశ్వాసం కూడా. హల్లెలూయా. సబ్జెక్ట్ ఏంటి? దేవుడు మాట్లాడిన తర్వాత దశభాగం తీయడం తెలుసా మీకు? కానుకలు ఇవ్వడం తెలుసా? పవిత్రత తెలుసా? పరిశుద్ధత తెలుసా? యథార్థత తెలుసా? మాకు తెలియకపోవడం ఏంటి? పుట్టిన కాడి నుంచి వాక్యం వింటాను అంటారు మళ్ళీ. స్తోత్రం. హల్లెలూయా. కనుక నేను మీకు ఏం జ్ఞాపకం చేయాలని అంటే వాక్యం త్వరగా నాకున్నటువంటి ఫస్ట్ పాయింట్ చెప్పి ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. మొదటికి ఏం జ్ఞాపకం చేస్తానని అంటే నేను రాసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, సబ్జెక్ట్ పేరు దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్నవాడు. మొట్టమొదటి ఎవరనంటే హాగరు. మళ్ళీ చెప్తున్నా, కంక్లూజన్ ఇస్తున్నా. దేవుడు ప్రభు దూత కనపడ్డాడంట. ఓ శారాదాస్యమైన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే చాలా స్పెసిఫిక్గా అబద్ధం ఆడకుండా చెప్పింది. నా యజమానురాలైన శారా దగ్గర నుంచి నేను పారిపోతున్నానంటే ప్రభు దూత అన్నాడంట, వద్దు, నీ యజమానురాలు యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అడిగి ఉండుము. హల్లెలూయా. ఆ తర్వాత సబ్జెక్ట్ ఎక్కడ దొరకదు మనకి, మరలా టెక్కుపోయినట్టు. ఇందాక అనుకున్నాం కదా, ఏం పదాలయ్యి ఏమంది? నేను దాని దృష్టికి అంటే అలా ఎప్పుడు ఇక ప్రవర్తించాలా? ఎందుకని సబ్జెక్ట్ మాట చెప్పండి, ఎందుకని అలా ప్రవర్తించలేదు? ఇక ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. దిశను మార్చుకుందండి సబ్జెక్ట్లో మాట. ఇంకా లేదంటే కనుక ప్రభు మాటకి లోపడింది, విధేయత చూపింది. అసలు ఎన్ని ప్రసంగాలు విన్నా. మొన్న ఆయన అంటున్నాడు, అలవాటైందో ఆలోటు ఎక్కువ కూర్చుందంట. ఏంటి? అలవాటైందో ఆలోటు ఎక్కువ కూర్చుందంట. ఎన్ని ప్రసంగాలు. హల్లెలూయా. ఏమనుకున్నా? అలవాటైందామా ఆలోటు ఎక్కువ కూర్చుందంట. అసలు అందులో నుంచి ఏమొచ్చినా సరే హల్లెలూయా ఎక్కడి పాస్టర్లను తీసుకురా, నో ప్రాబ్లం. హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాలం ప్రభు నా హృదయంలో వచ్చినటువంటి తలంపు ఏంటంటే, హాగరు దేవుడు మాట్లాడిన తర్వాత తన దిశను మార్చుకుంది. ఏ విషయాల్లో దేవుడు మనం దిశను మార్చుకోమంటున్నాడో ఈ రాత్రి కాలం మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రార్థన చేసుకునే హాగరులాగా మన దిశను మార్చుకుంటే, హాగరు ఆ తర్వాత దేవుని మాట విన్నందుకు హాగరు ఎంత దీవించబడింది. సబ్జెక్ట్ తెలుసుగా మీకు? ఒకవేళ దేవుడి మాట వినకుండా ఎట్లా ఉండాలి? ఒకవేళ దేవుడి మాట వినకుండా ఈ అరణ్యానికి పోతే ఏమైందో బతుకు. అరణ్యంలో ఏముందా? వెనకొచ్చిన తర్వాత దేవుడు గొప్ప మాటలు చెప్పాడు. హాగరు భయపడబాక, నీవు గనక నా మాట విని లోబడి అడిగి ఉన్నావంటే నీ గర్భంలో ఒక శిశువు పుడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మంది రాజులు నీ గర్భాన్ని పుడతారు. హల్లెలూయా. వెంటనే ఎవ్వరికి లేని గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయనకు పేరు కూడా పెట్టేసిందంట. హల్లెలూయా. హాగరు దేవునికి ఏం పేరు పెట్టింది చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. హాగరు దేవునికి ఏం పేరు పెట్టింది? కొడుకు ఏం పేరు పెట్టింది కదా? మీరేమైనా దేవుడికి ఏమైనా పేరు పెట్టారా? అంటే ఏమైనా? హాగరు దేవునికి పేరు పెట్టింది. దేవునికి. హల్లెలూయా. మనం ఇప్పుడు దేవుడికి ఏమైనా పేరు పెట్టామా? ఏం పెడతామా? వెంటనే ఆయన అందంట, చూచుచున్న దేవుడవు నువ్వే. హల్లెలూయా. ఎంత గొప్ప ఆత్మీయతలోకి వెళ్ళిందో మనం గమనించుకోవాలి. దేవుని మాటలు విని దిశను మార్చుకుంటే తప్పకుండా మన దశ తిరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా? దేవుని మాట విని మన దిశను మార్చుకుంటే వావ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెకండ్ పాయింట్ త్వరగా నేను మీకు జ్ఞాపకం చేయాలి. సబ్జెక్ట్ మనందరికీ తెలుసు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం. 25-26 వచనాలు త్వరగా. ఆమె కుమారుని కనుగొరకు. మత్తయి సువార్త
1వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి ఒకసారి. 24-25. యోసేపు నిద్ర మేలుకొని ఎస్. ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనమని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగపోయి ఉండెను. ఇంకొకళ్ళు ఎవరైనా బ్రదర్స్? యోసేపు నిద్ర మేలుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతున్నారు. మరొకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 24-25 వచనాలు చదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండిన సబ్జెక్ట్ సందర్భం మనందరికీ తెలుసు. 2 నిమిషాలు ముగించేస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపుకు ప్రధానం చేయబడినటువంటి మరియ మనకు కనబడుతుంది. మనందరికీ తెలుసు. 18వ యేసుక్రీస్తు జనన విధమైనట్లు ఆయన తల్లి అయిన మరియు యోసేపుకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకమ కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా. మనం ఒక సంబంధం మాట్లాడుకొచ్చుకున్నాం బ్రదర్. మనం మాట్లాడుకొచ్చుకున్న తర్వాత మనం పెళ్లి చేసుకుపోయే అమ్మాయి ఆల్రెడీ గర్భవతిగా ఉంది అని మనకు తెలిసింది. ఏం చేస్తాం? ఓయ్ ఇక ఆడవాళ్ళు అయితే హల్లెలూయా. ఏంటమ్మా ఆ సైకిల్కి అర్థం ఏంటంటే మనం పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చామమ్మా. హల్లెలూయా. ఊరంతా తెలిసిపోయింది మరియ గర్భవతి. మొన్నే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందంటే ఊరు మొత్తం తెలిసిపోయింది మరియ గర్భవతి. ఆ నోట తెలిసి మన యోసేపు గారికి కూడా తెలిసింది. అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి ఆల్రెడీ. ఒక గొప్ప మాట చదివించిన గొప్ప మాట. 20 వచ్చింది. 19 20 కాదు 19. ఆమె భర్త అయిన యోసేపు. వెరీ గుడ్. 19వ వచ్చిన ఎంత గొప్ప మాట చూసా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక. నీతిమంతులు ఏం చేయరంట? లైన్ కంటిన్యూషన్ చదవండి. ఆమె భర్త అయిన యోసేపు ఆమెను అవమానపరచునల్లక. నీతిమంతులు ఏం చేయ, ఇట్ట కూడా తీసుకోండి. నీతిమంతులు ఏం చేయరు? అవమానపరచరు. నేర్చుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఎక్కడ చెప్పలేదు. కనీసం రహస్యముగా అన్నాడు. పరిశుద్ధాత్ముడు స్పెసిఫిక్ గా రాయించాడు కనుక కనీసం తన ప్రాణ స్నేహితుడు చెప్పుండడు. ఎవరు? ఈ వెరీ నైస్. ప్రధానం చెప్పబడినటువంటి అమ్మాయి రేపు మాకు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి నీ గర్భవతి అని ఆనోటి తెలిస్తే ఎట్లుంటుంది ఈ హృదయం? కానీ ఎంత భయంకరమైన పరిస్థితిని కూడా తన హృదయంలో దాచుకొని ఎదురు చూస్తాడట. ఏమనంటే చూడండి, మరీ మంచిదే, ఊరు మొత్తం చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ గర్భవతి అని. ఏమో మనకెందుకు అని చెప్పి సైలెంట్ అయిపోతే వెంటనే దేవుడు తన దూతను పంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ హాగరు కొరకు దూత దిగినట్లుగా ఇక్కడ యోసేపు కొరకు కూడా ఒక దూత దిగి, ఓ దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను గర్భవతి కరెక్టే, కానీ ఆమె తప్పు నేరం పాపం చేస్తే కాదు, పరిశుద్ధాత్మను గర్భం ధరించింది కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అనబడతాడు, నీతిమంతుడు అనబడతాడు. తన ప్రజల వారి పాపముల నుంచి ఆయన రక్షించడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అని చెప్పగానే దేవుడు మాట్లాడిన తర్వాత యోసేపు తన దిశను మార్చుకున్నాడా లేదా? హల్లెలూయా. ఎంత మాట్లాడినా సరే దిశను మార్చకపోతే ఏమంటాం? హాగరు తన వ్యక్తిగత జీవితంలో దిశను మార్చుకుంటే ఇక్కడ యోసేపు తన పట్ల దేవుని ప్రణాళిక విషయంలో దిశను మార్చుకున్నాడు. ఏమనుకున్నాం? హాగరు తన వ్యక్తిగత విషయంలో దిశను మార్చుకుంటే
ఇతనేమో ఎవరి కోసం? తన పట్ల దేవుని ప్రణాళిక, నీ పట్ల దేవుని ప్రణాళిక నీకు నచ్చినట్టుగా వెళుతున్నావా? ఒక డయాగ్రామ్ చేసుకొని లేదంటే కనుక దేవుని ప్రణాళికలో మనం వెళుతున్నావా? ఒకవేళ మనకు నచ్చినట్టుగా మనం వెళుతుంటే అది కాదు, ఇలా వెళ్ళు అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం తక్షణమే మనం ఏం చేయాలి? దిశను మార్చుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 25 వచనం 24 గట్టిగా చదవండి. 24 ఎవరైనా. అదిగో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువుకు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమెను చూడండి, ఆయన తన భార్యను చేర్చుకొని, అంటే మన సబ్జెక్ట్ లో మాట ఏంటంటే తన దిశను, వాస్తవానికి తన దిశ ఏంటి? రహస్యంగా విడనాడ. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో తన పట్ల దేవుని ప్రణాళిక నెరవేరబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన పట్ల దేవుని ప్రణాళికలు నెరవేరాలి. మన సొంత ప్రణాళికలు, మన సొంత ఆలోచన, నీ బిడ్డల గురించి అయినా, నీ సేవ గురించి అయినా, నీ కుటుంబం గురించి అయినా దేవుని ప్రణాళిక నెరవేరాలంటే సంపూర్ణంగా గ్రహించి ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ వెళుతుంటే ఎంత గొప్ప అద్భుతం జరిగిందో యోసేపు జీవితంలో. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. థర్డ్ పాయింట్ మత్తయి సువార్త 2:12. మత్తయి సువార్త 2:12. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత చేత బోధింపబడిన వారే మత్తయి సువార్త 2:12. బ్రదర్స్ ఎవరైనా చదవాలని కోరుతున్నాను. తరువాత మత్తయి సువార్త 2:12. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళేది. ఎవరు వీళ్ళు? వెరీ గుడ్. సబ్జెక్ట్ తెలుసు కదా. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. ఈ జ్ఞానుల గురించి చెప్పాలంటే చరిత్ర చాలా ఉంది. వీళ్ళు అనుసరించేటువంటి నక్షత్రాన్ని వదిలేసేసి హేరోదు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. హేరోదు లేచాడు, యూదులకు వేరొక రాజు పుట్టుటయా, మేము వెళ్ళి దర్శించుటయా, అసంభవం అనుకుంటూ లేచాడు ఆయన. మా ఇంట్లో రాజు పుట్టకుండా ఎవరింట్లో పుట్టాడని చెప్పినప్పటికల్లా ఈయనకు రౌద్రం పెరిగిపోయింది. తెలుసు సబ్జెక్టు మీ అందరికీ. మీరు వెళ్ళండి, కనుక్కొని రండి, నేను కూడా పూజ చేస్తా, నాకు కూడా అడ్రస్ చెప్పండి అని చెప్పినానంటే వీళ్ళు బయటకు వచ్చినట్టు మళ్ళీ ఆ నక్షత్రం కనపడింది. యేసు ఉన్న చోటకు వాళ్ళు వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని పూజించి ఆరాధన చేసి వస్తున్నారు, కానుకలు సమర్పించి. గొప్ప మాట ఏంటంటే హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరొక మార్గాన వారు తమ దేశానికి దేవుడు మాట్లాడిన తర్వాత వీళ్ళు దిశను. మీకు రాజుల చరిత్ర తెలిస్తే అర్థమవుద్ది. రాజు చెప్పిన మాట వినకపోతే ఆ రోజుల్లో ఏం జరిగేది? రాజుల చరిత్రలో అంటే దేవుడు మాట్లాడిన తర్వాత రాజు మాట కూడా లెక్క చేయాలి. ఒకవేళ వీళ్ళని కనుక ఆ హేరోదు అనేటువంటి వాడు పట్టుకుంటే కనుక వీళ్ళ పని. కానీ ఎవరికి భయపడలేదు? రాజుకు భయపడలా, హేరోదుకు భయపడలా. కానీ ఎవరికి భయపడ్డారు? దేవుడు మాట్లాడిన తర్వాత దిశను మార్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరి 4th పాయింట్ ఏంటంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారు ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరికి వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసింది కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అపోస్తలుల కార్యం, అమ్మ సిస్టర్ చదువుతారా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6 నుండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుతున్నారు. ఆసియాలో దేవుని యొక్క వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంటే ఇక్కడ బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు అపోస్తుడైన పౌలు వారి యొక్క సేవ బృందం. కానీ దేవుడు అన్నారంట, మీరు అక్కడికి కాదు వెళ్ళాల్సింది, మాసిదోనియాకి వెళ్ళమనంటే తను వెళ్ళేటువంటి ప్రయాణం పూర్తిగా ఆపేసి సబ్జెక్టులో మాట తన దిశను మార్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? మాసిదోనియాకు వెళ్ళాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక ఇక రాత్రి కాలం ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటంటే, దేవుడు మాట్లాడిన తర్వాత మనము ఏ విషయాల్లో దిశను మార్చుకోమంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇంకొక 5 నిమిషాలు టైం ఇవ్వండి. అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఒక 2 నిమిషాలు టైం ఇద్దాం. మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి, కానీ మోకరించడానికి టైం లేకపోయినా పర్వాలేదు, అవకాశం లేకపోయినా పర్వాలేదు, కానీ చేతులందరూ ఆయన వైపు చాపుతూ శిలువ దృశ్యాన్ని చూద్దాం. హల్లెలూయా. చేతులు చాపుదామా అందరం కూడా. ప్రభువా, హాగరు వల్ల నేను దిశను మార్చుకుంటాను ప్రభువా. అందాం. ఏ విషయాల్లో దిశను మార్చుకోలేకపోతున్నాం. సేవకులారా ప్రార్థన చేద్దాం, విశ్వాసులారా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన మాట, ప్రతి ఒక్క మాట అందరూ కూడా చేతులు ఆయన వైపు చాపుతూ ఒక్క నిమిషం పాటు ఆపకుండా అందరూ కూడా బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మన మధ్యలో పనిచేసేటట్లు అందరూ కూడా చేతుల పైకి చాపుతూ స్తోత్రం అందాం. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. స్తోత్రం, 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 స్తోత్రం అందాం. హల్లెలూయా. దిశను మార్చుకుంటానయ్యా. చాలాసార్లు మీ వాక్యం నాకు వినబడుతున్నా అయ్యా, నేను లోబడలేకపోతున్నానయ్యా. మీ రక్తంతో నన్ను కడుగునాయన, మీ రక్తంతో నన్ను శుద్ధి చేయి ప్రభువా. ఓ హాగరు వలె, ఓ యోసేపు వలె, ఓ జ్ఞానుడి వలె, ఓ పౌలు వలె నా జీవితంలో యేసు నామములో పరిచర్యలో ప్రభువా అయ్యా నా దిశను మార్చుకుంటానయ్యా. నేను నడిచినట్టు కాదయ్యా, నువ్వు నన్ను నడిపించిన ప్రకారంగా వెళతాను ప్రభువా. కలువరిలో కరిగిపోతీవయ్యా, సిలువను జ్ఞాపకం చేసుకుందాం. నా కొరకే నలిగిపోతీవయ్యా, ఒకసారి కళ్ళు మూసుకొని సిలువ దృశ్యాన్ని చూడండి. హాగరు వలె వెనక్కొద్దాం, యోసేపు వలె దిశను మార్చుకుందాం. నా ప్రాణనాథా, నా యేసురాజా. ఏదైనా నీతో ప్రభు మాట్లాడటం అనిపిస్తే వెంటనే మనం దిశను మార్చుకున్నాం. అందరూ ఒకసారి మీ కుడి హస్తం ఒకసారి గుడ్ల మీద పెట్టుకోండి. ప్రభుతో చెప్పండి, నీకేమనిపిస్తుందో చెప్పి రాత్రి నాతో మాట్లాడేవయ్యా, నాతో మాట్లాడేవు ప్రభు. దిశను మార్చుకుంటాను ప్రభు. కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, నా ప్రాణనాథా, నా యేసురాజా, నా ప్రాణనాథా, నా యేసురాజా. కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, నా ప్రాణనాథా,
నాకు నీ సిలువ జ్ఞాపకం లేదయ్యా. నీ సిలువను మర్చిపోలేదు ప్రభువా. నీ రక్తం కనిపిస్తుంది. ఈరోజు నాతో మాట్లాడారు ప్రభువా. సిలువ ధ్యానం చేద్దాం. నా చేతులతో చేసిన పాపానికి నీ చేతులలో వెలుగులు పుట్టినే. నా
సెలవుకు సమర్పించుకుందామా? నేను సెలవు మర్చిపోలేదయ్యా. ఆ విలువలు నా జీవితాన్ని నీ వైపు తిప్పుకుంటాను ప్రభు. నా సిగ్గులేని పనుల కొరకే నీ ముఖముపై ఉమ్ములు ఊసిరే. ఒకసారి చేతులందరూ ఆయన వైపు చాపుతూ పడదామా? నా ప్రాణనాథా, నా యేసురాజా. అందరూ కలిసి కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. నా చెడ్డ తలంపుల కొరకే నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చి అయ్యయ్యో ఎట్లా భరించావా, ఎట్లా భరించావయ్యా, అయ్యయ్యో ఎంతో అన్నాడా. మన ఫ్రెండ్కి తలుచుకొని పాడదామా? నా ప్రాణనాథా, నా యేసురాజా. సమర్పణ చేస్తూ సెలవును అప్పగించుకుంటూ నా ప్రాణనాథా, నా యేసురాజా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. ఈ రాత్రి కాలమా మన జీవితాలను మరొకసారి ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభువా, మీరు నాతో మాట్లాడారు. నీ సెలవుకు నేను సమర్పించుకుంటున్నాను ప్రభు. ఆ విలువలే నన్ను దిశను మార్చుకోమన్నావు. నేను నా దిశను మార్చుకుంటున్నాను. నీ చిత్తమే జరుగునుగా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా. అలాగే అందరం కూడా దేవునికి సమర్పించుకున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువుకు అప్పగించుకున్నాం. మన దిశ ఏది వద్దు, దేవుడు మాటే మన దిశ. అప్పుడు మన దశ మారిపోతుంది. ఒక్కసారి ప్రభువుకు అప్పగించుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ దాసులను ఉపయోగించుకొని బలమైన మాటలు మాట్లాడారయ్యా. ఎడారిలో ఆగరను చూచిన దేవుడవు. ఆమె నీకు పెట్టిన పేరు చూచుచున్న దేవుడవయ్యా. ఇక్కడికి ఎవరు ఏ కష్టంతో వచ్చారో, ఎవరు ఏ బాధతో వచ్చారో, ఎవరు ఏ సమస్యతో వచ్చారో, ఎవరు ఏ అనారోగ్యంతో వచ్చారో చూచుచున్న దేవుడవు తండ్రి. ఈ రాత్రి ప్రతి ఒక్క సమస్య, ప్రతి బాధ, ప్రతి కన్నీరు యేసు నామములో తొలగిపోయాయి. ఎవరు ఏ కన్నీటితో వచ్చారో చూచుచున్న దేవుడవు తండ్రి. నజరేయుడైన శక్తి కలిగిన యేసు నామములో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి బలహీనతలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు యేసు క్రీస్తు నామములో బయటికి పావులుగాక, వెలిగి పావులుగాక. అంధకార శక్తులు కాలిపోవుగాక.
ఎడారిలో ఊటను పుట్టించిన దేవుడు ఎండిపోయినటువంటి జీవితాలుగా ఉన్న జీవితములలో చూచుచున్న ఆ దేవుడే ఆగరు దిశను మార్చిన ఆయన, ఆమె దశను మార్చిన ఆయన మన జీవితాలలో మన దిశ దశ మార్చునుగాక. నాయనా, ఆగర్ని అందరూ విడిచిపెట్టారు కానీ విడిచిపెట్టలేదు. ఆగర్ని సారా చెప్పబోతప్పటికి అబ్రహాము కూడా విడిచిపెట్టేశాడు, కానీ నువ్వు విడిచిపెట్టలేదు ప్రభు. ఈ రాత్రి నాకు ఎవ్వరు లేరు, నా జీవితం ఒంటరి పరిస్థితి అని ఎవరైతే ఆ వేదనతో కృంగిపోతూ భయంతో ఆ ఎడారిలో కాళ్ళు కాలిపోతున్న సమయంలో నువ్వు దర్శించిన రీతిగా ఈ నీ బిడ్డలను దర్శించండి, ఈ నీ బిడ్డలను దర్శించండి, ఈ నీ బిడ్డలను ఆగరికి సహాయం చేసే రీతిగా మీరు సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితి యేసు నామములో మారిపోవునుగాక. ప్రతి కన్నీరు ఆనందమాసి మగులుగాక. అనారోగ్యం యేసు నామములో స్వస్థత కలుగునుగాక. చీకటి పారిపోవునుగాక. ఈరోజు ఎంతో ప్రార్థించామయ్యా, మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. నేను ఎంతమంది కొరకైతే ప్రార్థన చేశాను అంతమందిని తీసుకొచ్చినందుకు వందనాలు. గొప్ప అభిషేక్తులు తండ్రి గడిచిన కాలంలో నాకు పరిచయం చేసి ఎన్నో నెలలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ నెలలో నీ కుమారుడు మోజేసాయి గారిని తీసుకుని వచ్చినందుకు వందనాలు. వారి నోటం వచ్చిన ప్రతి మాట అది నీ చిత్తమని, మీరు మా కొరకై నిర్ణయించిన వాక్కని మేము విని గ్రహించి దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సహాయం చేయండి. మీ దాసులు ఎంతో అలసి వచ్చారు, ప్రయాణంలో మరలా తిరిగి ప్రయాణంలో తోడుగా ఉండండి. వారి పరిచర్యలను ఆశీర్వదించండి. వారిని ముందున్న జీవితంలో గొప్పగా బలంగా వాడుకొని అనేక ఆత్మలను సంపాదించడానికి సహాయం చేయండి. వారి కుటుంబాన్ని ఆస్వాదించండి, వారి బిడ్డలను ఆస్వాదించండి, వారి సంఘాన్ని ఆస్వాదించండి. మమ్మలను, మా సంఘాలను, మా కుటుంబాలను, మా బిడ్డలను ఆశీర్వదించండి. రాత్రి ఒక ముందు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రాత్రి మేము వాక్యం ద్వారా దీవించబడ్డామన్న వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి నేను స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేయాలి, కానీ ఈరోజు అమ్మగారికి మధ్యాహ్నం నుంచి కొద్దిగా బీపీ బాగా పెరిగిందండి. దాదాపు 190/60కి వచ్చింది. కరెక్ట్గా నేను పాటలు ఆరాధన నడిపించేటప్పుడే నేను తట్టుకోలేకపోతున్నాను అంటే వెంటనే తనని హాస్పిటల్ కారులో తీసుకెళ్ళి ప్రార్థన చేస్తూనే తీసుకొచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బీపీ చూస్తే నార్మల్ అయిపోయింది. గట్టిగా సహజంగా ఇక్కడ ఆరాధన ఎవరికి ఇవ్వమండి. తను వచ్చినట్టునే ఏమన్నా తెలుసా, మీరు ఆరాధన నడిపించాల్సి ఉన్నదని దేవుడు ఈరోజు మీకు అవకాశం ఇవ్వటం కొరకు ఏర్పాటు చేశారు. ఆమేన్. చక్కని నా ఆత్మీయులు మేము ఒకే ఒక పర్యాయం కలుసుకున్నాం, కానీ స్నేహితుల కంటే అన్నదమ్ముల కంటే ఎక్కువ అయిపోయాయి. ఎప్పుడు ఫోన్ చేసినా జాన్ మోజేసయ్య గారు నేను అంతగా మాట్లాడుకుంటాం. వారి మనసు కూడా నాలాంటి మనసే. మరి ఎలాగంటే అండి, సేవ చేయాలని ఒక ఆశ. మేమందరం వాజేడు, వెంకటాపురం అడవుల్లో పరిచర్యకి వెళ్ళాం. ఆ తర్వాత మేమెంతో బ్లెస్ అయ్యాం. ఆ తర్వాత మరలా ఈరోజు ఇలా కలుసుకోవడానికి కృప చూపించాడు. అయ్యగారికి విజయవాడలో ఉంది, తాడేపల్లిలో పరిచర్య ఉంది, అలాగే హైదరాబాద్లో కూడా పరిచర్య ఉంది.
వీరి ద్వారా బ్రాహ్మణులు కన్వర్ట్ అయ్యారు దేవుని దగ్గరికి వచ్చారు. నేను యథార్థంగా చెప్తున్నానండి. యూట్యూబ్లో వీరి ద్వారా రక్షణ పొందిన ఒక సిస్టర్ గారు, మన యూట్యూబ్ కొడితేనా RSJC మినిస్ట్రీస్ అనుకుంటా. RSJC మినిస్ట్రీస్ అని కొడితే ఒక బ్రాహ్మణ కుటుంబం ఎలా రక్షణ పొందిందో కూడా సాక్ష్యం వినొచ్చు. పూజారులు వారు ఎక్కడ పూజారులు? విజయవాడ. అక్కడ పూజారి మారిపోయాడు. గట్టిగా చెప్పకూడదు. కాబట్టి అటువంటి దైవజనులు ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను. అయినా మన జోసఫయ్య గారు, గాబ్రియలయ్య గారు చక్కగా చూసుకొని ఇంట్రడ్యూస్ చేసి వారికి సమయం ఇచ్చారు. నేను అన్న 9:30 అన్నాను, ఖచ్చితంగా 9:30 ముగించాను. థ్యాంక్ యూ అయ్య గారు. ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ హియర్. ఎంతో కష్టపడి ప్రయాణం చేసి వచ్చారు. నేను నమ్ముతున్నాను భవిష్యత్తులో మరలా మనం కలుసుకుందాం. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కని మాటలు మన దిశ మార్చుకుంటే మన దశ మారిపోతుంది. రెండు చేతులకు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దిశ మార్చుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది దశలోకి వెళ్ళాలనుకుంటున్నారు? వెరీ గుడ్. నేను నమ్ముతున్నాను మనందరం దశ మారిపోబోతుంది. థ్యాంక్ యూ.